దేశంలో ఖాళీగా ఉన్న ఉపరాష్ట్రపతి ఎన్నికకు వీలైనంత త్వరగా పూర్తి చేసేందుకు కేంద్ర ఎన్నికల సంఘం కసరత్తు చేస్తోంది. ధన్ఖడ్ రాజీనామా చేసిన నేపథ్యంలో ఉపరాష్ట్రపతి ఎన్నిక అనివార్యమైంది. అయితే ఉపరాష్ట్రపతి ఎన్నిక బరిలో దిగేందుకు ఇండియా కూటమి సిద్ధమవుతోంది. పార్లమెంట్లో ఎన్డీఏకు స్పష్టమైన మెజారిటీ ఉన్నప్పటికీ ఈ ఎన్నికల్లో పోటీ చేసే యోచనలో విపక్షాల కూటమి ఉన్నట్లు తెలుస్తోంది. ఇందుకు సంబంధించి ఉమ్మడి అభ్యర్థిపై సమిష్టి నిర్ణయం తీసుకున్నట్లు సంబంధిత వర్గాల సమాచారం. గెలుపు ఓటములతో సంబంధం లేకుండా బలమైన సందేశాన్ని పంపే ఉద్దేశంతోనే పోటీ చేయాలని ఇండియా కూటమి భావిస్తున్నట్లు సమాచారం. ఉభయ సభల్లో వివిధ ఖాళీలతో కలిపి సభ్యుల సంఖ్య ప్రస్తుతం 786గా ఉంది. ఇందులో మెజార్టీకి 394 మంది మద్దతు అవసరం. లోక్సభలో ఎన్డీఏకు 293 మంది సభ్యులు బలం ఉంది. రాజ్యసభలో 129 మంది మద్దతు ఉంది. మరొక వైపు విపక్ష కూటమికి లోక్సభలో 234 మంది సభ్యులు, రాజ్యసభలో 79 మంది సభ్యులు బలమవుతుంది. మొత్తంగా ఎన్డీఏకు 422 మంది, విపక్ష కూటమికి 313 మంది అనుకూలంగా ఉన్నారు. ఇలా ఉభయ సభల్లో మెజారిటీ లేనప్పుడు ఉపరాష్ట్రపతి ఎన్నిక పోటీ చేసేందుకు విపక్షాలు సిద్ధమవుతున్నట్లు తెలుస్తోంది. ధన్ఖడ్ రాజీనామా చేయడంతో ఖాళీ అయిన ఉపరాష్ట్రపతి పదవికి సాధ్యమైనంత త్వరగా ఎన్నికలు జరగనున్నాయి. రాజ్యాంగంలోని ఆర్టికల్ 68లో 2వ నిబంధన ప్రకారం ఉపరాష్ట్రపతి మరణించినా లేక రాజీనామా చేసినా, తొలగించిన ఇతర కారణాల వల్ల ఖాళీ అయినా వెంటనే ఎన్నికలు జరగాల్సి ఉంటుంది. ఉపరాష్ట్రపతిగా ఎన్నికైన వారు మిగిలిన కాలానికి కాకుండా 5 ఏళ్ల పాటు పదవిలో ఉంటారు. పార్లమెంట్ ఉభయ సభల్లోని సభ్యులు ఉపరాష్ట్రపతిని ఎన్నుకుంటారు. ఇది ఇలా ఉంటే ఆగస్టు 2022లో ఉపరాష్ట్రపతిగా జగదీప్ ధన్ఖడ్ బాధ్యతలు స్వీకరించగా ఆగస్టు 2027 వరకు పదవీ కాలం ఉంది. కానీ 2 ఏళ్ల ముందుగానే తన పదవికి రాజీనామా చేసిన విషయం తెలిసిందే. మరొక వైపు ఉపరాష్ట్రపతి ఎన్నిక కోసం భారత ఎన్నికల సంఘం రిటర్నింగ్ అధికారి, సహాయక రిటర్నింగ్ అధికారులను నియమించింది. ఈసారి కేంద్ర న్యాయ మంత్రిత్వ శాఖతో సంప్రదించి రాజ్యసభ చైర్మన్ అంగీకారంతో రాజ్యసభ కార్యదర్శి జనరల్ రిటర్నింగ్ అధికారిగా నియమించింది. అదనంగా రాజ్యసభ ఆఫీస్కు చెందిన గరిమా జైన్, విజయ్ కుమార్ అసిస్టెంట్ రిటర్నింగ్ అధికారులుగా నియమితులయ్యారు.